కొలస్సీ పత్రికపై ధ్యానాలు 3వ భాగం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 1వ అధ్యాయం 3-4 వచనాలు. మేము మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని పౌలు రాశాడు. ఇక్కడ మేము అనే సర్వనామం పౌలును, తిమోతిని, వారితో ఉన్న విశ్వాసుల బృందాన్ని సూచిస్తున్నది. కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయిన దేవునికి చెల్లించడానికి కారణం కొలస్సీ సంఘంలోని క్రైస్తవుల ప్రేమ, విశ్వాసం. వారి విశ్వాసం క్రీస్తు యేసులో ఉంది. లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి విశ్వాసం ఉంటుంది. అయితే మనుషులు ఎవరిని విశ్వసిస్తున్నారు అనేదే ముఖ్యమైన ప్రశ్న. క్రీస్తు యేసుని తమ విశ్వాసానికి గురిగా చేసుకున్న వారిది రక్షణార్థమైన విశ్వాసం. వేరే ఎవరినైనా దేనినైనా విశ్వసించిన వారికి రక్షణ లేదు. అపోస్తలులు 4:12 ప్రకారం. మనుషులకు విశ్వాసాన్ని అనుగ్రహించేవాడు యేసుక్రీస్తే. హెబ్రీ 12:2. విశ్వాసం దేవుని కృప వలన మనుషులకు అనుగ్రహించబడుతుంది. అపోస్తలులు 18:27, ఫిలిప్పీ 1:30. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని మీరు చూసినప్పుడు ఆ వ్యక్తిలో దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీరాలి. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు అని పౌలు అంటున్నాడు. విశ్వాసం కేవలం మాటల్లోనే ఉంటే, మాటలకు మాత్రమే పరిమితమైతే అది మృతమైనది. అది దయ్యాల విశ్వాసం. రక్షణార్థమైన విశ్వాసం ఎల్లప్పుడూ సత్క్రియల రూపంలో బయటపడుతుంది. కొలస్సీ సంఘంలో క్రైస్తవులు తమ విశ్వాసాన్ని పరిశుద్ధులందరి ఎడల ప్రేమ కనపరచడం ద్వారా చూపిస్తున్నారు. అగ్నిజ్వాలలు ఉన్న చోట వెచ్చదనం తప్పనిసరిగా ఉన్నట్లే ఒక మనిషిలో రక్షణార్థమైన విశ్వాసం ఉంటే అతనిలో దేవుని ఎడల, తోటి విశ్వాసుల ఎడల ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా క్రైస్తవునిలో ఒక పక్కన విశ్వాసం, మరొక పక్కన ప్రేమ తప్పనిసరిగా ఉంటాయి. క్రీస్తు నందు విశ్వాసం లేకుండా ప్రేమ చూపించే వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టలేడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచానని చెబుతూ ప్రేమ చూపించకపోతే ఆ వ్యక్తి దేవుణ్ణి చేరుకోలేడు. ఇప్పుడు మరొక మాటను పరిశీలిద్దాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి అని రాయబడింది. ఇక్కడ ఉంచబడిన అనే పదం కర్మణి రూపంలో ఉంది, అనగా ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈ పదానికి గ్రీకు మూలం అపోకేయిమాయి, అంటే భద్రపరచబడుతూ ఉంది అని అర్థం. దేవుడు ఒక నిరీక్షణను విశ్వాసుల నిమిత్తం భద్రపరుస్తూ ఉన్నాడు అని భావం. నిరీక్షణ అంటే ఏంటి? భవిష్యత్తులో దేవుడు మేలు చేస్తాడనే నీతిగల ఆశనే నిరీక్షణ అని చెప్పొచ్చు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి రాబోయే యుగంలో ఎన్నో మేళ్లు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు చేయబోయే ఆ మేళ్లను ఆశతో అపేక్షిస్తూ క్రైస్తవులు ఈ లోకంలో జీవించాలి. కాబట్టి విశ్వాసానికి బలమిచ్చేది, ప్రేమకు బలమిచ్చేది కూడా నిరీక్షణే. క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు శ్రమలు, అవమానాలు ఎదురవుతుంటాయి. పరిశుద్ధుల ఎడల ప్రేమ చూపించిన కొన్ని సందర్భాల్లో మీరు తిరిగి ద్వేషాన్నే పొందుకుంటారు. అలాంటి సందర్భాల్లో మీరు, నేను మన విశ్వాసంలో చల్లారిపోకుండా, ప్రేమలో నీరసించిపోకుండా నిలబెట్టేది నిరీక్షణే. కాబట్టి పౌలు అతనితో ఉన్న ఇతర విశ్వాసులు, సేవకులు కొలస్సీ సంఘంలోని క్రైస్తవుల విశ్వాసాన్ని బట్టి, ప్రేమను బట్టి, నిరీక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇతర విశ్వాసులకు ఉద్యోగాలు వచ్చినప్పుడు, వివాహాలైనప్పుడు, బిడ్డలు పుట్టినప్పుడు, స్వస్థత చేకూరినప్పుడు, ప్రమాదం తప్పినప్పుడు మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అయితే వారు పొందిన విశ్వాసాన్ని బట్టి, వారు కనపరిచే ప్రేమను బట్టి, వారి నిమిత్తం దేవుడు భద్రపరిచిన నిరీక్షణను బట్టి కూడా దేవునికి ఎల్లప్పుడూ మీరు, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. కొలస్సీ సంఘ విశ్వాసుల నిమిత్తం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, పౌలు అతని బృందము కలిసి వారి నిమిత్తం ఎడతెగక ప్రార్థన కూడా చేస్తున్నారు. ఇతర విశ్వాసుల నిమిత్తం మీరు కేవలం స్తుతులు చెల్లిస్తే సరిపోదు, కేవలం ప్రార్థన చేసినా కూడా సరిపోదు. తోటి విశ్వాసుల నిమిత్తం మీరు, నేను స్తుతులు చెల్లించాలి, ప్రార్థనలు కూడా చేయాలి.
ఇది పౌలు నుంచి, ఇతర విశ్వాసుల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. కొలసీ సంఘంలోని క్రైస్తవుల నుంచి కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. రక్షణ నిమిత్తం క్రీస్తు యేసునందు మాత్రమే నువ్వు విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసానికి కర్త, దానిని పరిపూర్ణం చేసేవాడు క్రీస్తే. ఆయనను చూస్తూనే నువ్వు విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోవాలి. విశ్వసించిన నువ్వు విశ్వాసుల ఎడల ప్రేమ చూపించాలి. చివరికి నీ శత్రువులను సైతం నువ్వు ప్రేమించాలి. మనుషులుగా ఇది మనకు అసాధ్యమే. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయాల్లో తన ప్రేమను కుమ్మరించాడు. కాబట్టి ప్రేమస్వరూపి అయిన దేవుని పైన ఆధారపడినప్పుడు ఆయన ప్రేమ నీలో నుండి బలంగా ప్రవహిస్తుంది. ఇతరులను క్రీస్తు మాదిరిగా ప్రేమించేందుకు సహాయపడుతుంది. ఇతరులకు క్రీస్తును స్పష్టంగా చూపిస్తుంది. విశ్వసించిన మన నిమిత్తం పరలోకంలో దేవుడు భద్రపరిచిన స్వాస్థ్యం పైన మన దృష్టి సారిద్దాం. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. కాబట్టి ఆ నిరీక్షణను చేపట్టి విశ్వాస ప్రేమలలో నిరంతరం ఎదగడానికి కృషి చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.